ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి మరి యొక్క విశ్రాంతి దినమందున ప్రభు పాద సన్నిధానం ముందు చేరిన వారమై ఉన్నాం. గడిచిన ఆదివార దినమున కొన్ని ప్రాముఖ్యమైన వాక్య భాగములను ధ్యానం చేసుకున్నాము. పోయిన వారం ఏ వాక్యం నేర్చుకున్నాము? ఏ వాక్యం అండి? వేశారా? అందరికీ దండాలు వేశారా? మహోత్సవాల గురించి, యేసు ప్రభువారి గురించి దండోర వేశారా? సరే, మంచిది. రక్షణ దండోరా గురించి గత వారం నేర్చుకున్నాం. ఈ రోజున మనం నేర్చుకునేటువంటి వాక్య భాగము నీతిమంతుని విజ్ఞాపనలు. నీతిమంతుని విజ్ఞాపనలు. బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయడి. బహుగా ప్రార్థన చేసి బలము సంపాదించి మహిళ కీడను గెలవాడి. దేవునికెప్పుడు మహిమ కలుగనీయుడి. దేవునికెప్పుడు మహిమ కలుగనీయుడి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నట్లయితే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నట్లయితే, అక్కడ మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది, బహు బలము కలిగినదై ఉండును. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చదవడిన వాక్యములో మనం చూస్తే, మీ పాపములను ఒకరినొకరు ఒప్పుకొనండి, మీరు స్వస్థ పొందినట్లు ఒకరినొకరు ప్రార్థన చెయ్యండి అని ఇక్కడ భక్తుడు తెలియచేయచ్చు ఉన్నారు. అనగా మన పాపములను ఒకరమొకరము ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం. అందుకనే ఈరోజు మన యొక్క పాఠములో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నీతిమంతుని విజ్ఞాపన. ఎందుకు రాయించారు ఈ మాట అని మనం చూస్తే, ఇక్కడ నీతిమంతుని ప్రార్థన లేక నీతిమంతుని విజ్ఞాపన ఎటువంటిది ఉన్నదో చెప్పారు. మనపూర్వకమైనది, బహు బలమగలిగినది అన్నారు. అనగా ఎప్పుడు మరి మన ప్రార్థన బలము కలిగి ఉంటుంది అని తెలియచేయడానికి ఇక్కడ భక్తులు మరి దేవుడు ప్రభు రాయించేటువంటి మాటల యొక్క భావం ఏంటంటే, మొదట నీతిమంతులుగా మారాలి. నీతిమంతులు అంటే ఎవరు? నీతిమంతులు అంటే ఎవరు అంటే, ఎవరైతే ఒకరి పాపములు ఒకరు ఒప్పుకుంటారు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తారు. కనుక నీతిమంతులు చేసే పని ఏంటంటే, వారు తమ కొరకు ప్రార్థన చేసుకోరు, కానీ ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారు ఏంట.
అనీతిమంతులు ఎలా ఉంటారు? అనీతిమంతులు అనగా వారు వారి కోసమే ప్రార్థన చేసుకుంటారు, కానీ ఇతరులు ఎవరో ప్రార్థన చేయరు. స్వార్థపూరితమైనది. అందుకని అలాంటి ప్రార్థనలో ఏమి లేదంటే బలము లేదు, బలము లేదు. కనుక ఈ రోజున మన ప్రార్థనలో కూడా బలమైనవి ప్రార్థనగా ఉండాలంటే మనము ఒకటి నీతిమంతులుగా మారాలి. నీతిమంతులుగా మారాలి. నీతిమంతులంటే ఎలా ఉండాలి అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఒకరి పాపములు ఒకరు ఒప్పుకునేవారు ఉండాలి. అప్పుడు ఒకటి మన ప్రార్థన బలమగలిగి ఉంటుంది. రెండవది మనకు ఆత్మీయమైన స్వస్థత కూడా కలుగుతుంది. ఆత్మీయమైన స్వస్థత కూడా కలుగుతుంది. నీతిమంతులకి ఎన్ని ఆపదలు ఆవరించినా వారు ఎలా ఉంటారంటే ఎల్లప్పుడూ కూడా చిగురించే చెట్లు వలె ఉంటారు. నీతిమంతులు ఎల్లప్పుడూ కూడా ఖర్జూరపు చెట్ల వలె చిగురించదు అని వాక్యంలో రాయబడింది. కానీ వారు ఎల్లప్పుడూ కూడా వారికి వచ్చే ఆపదలు కూడా అనేకమైనవే. కానీ వారు దినదినము ఏం చేయబడతారు? చిగురిస్తూ ఉంటారు. ఎందుకని వారి ప్రార్థనలు బలమైనవి, మనపూర్వమైనవి. కానీ రోజున మన యొక్క ప్రార్థనలు ఎలాంటివి, మనం ఎలాంటి వారమై ఉన్నాం, మన స్థితి ఎలా ఉంది సరిచేసుకొని ఈరోజు మన ప్రార్థన కూడా బలమైన ప్రార్థనగా ఉండాలంటే నీతిమంతులుగా మనము మారాల్సిన వారమై ఉన్నాం. అది ఈ రోజున నీతిమంతుని యొక్క విజ్ఞాపనలో ఉన్న 7 విజ్ఞాపనలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. 7 విజ్ఞాపనలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఒకటి సహాయము కొరకైన విజ్ఞాపన. సహాయము కొరకైన విజ్ఞాపన. రెండవది ప్రజల పాపముల కొరకైన విజ్ఞాపన. ప్రజల యొక్క పాపముల కొరకైన విజ్ఞాపన. ఒకటి సహాయము కొరకైన విజ్ఞాపన. 2 ప్రజల పాపముల కొరకైన విజ్ఞాపన. 3వది జ్ఞానము కొరకైన విజ్ఞాపన. జ్ఞానము కొరకైన విజ్ఞాపన. 4వది ప్రాయశ్చిత్తము కొరకైన విజ్ఞాపన. ప్రాయశ్చిత్తము కొరకైన విజ్ఞాపన. మొదటిది ఏం చెప్పాను? సహాయము కొరకైన విజ్ఞాపన. రెండవది ప్రజల పాపముల కొరకైన విజ్ఞాపన. 3వది జ్ఞానము కొరకైన విజ్ఞాపన. 4వది ప్రాయశ్చిత్తము కొరకైన విజ్ఞాపన. 5వది దైవ రాజ్యము కొరకైన ప్రార్థన. దైవ రాజ్యము కొరకైన ప్రార్థన. 6వది రక్షణ కొరకైన విజ్ఞాపన. రక్షణ కొరకైన విజ్ఞాపన. 7వది బలహీనత కొరకైన విజ్ఞాపన. బలహీనత కొరకైన విజ్ఞాపన. ఈరోజు మరి ఇవన్నీ కూడా నీతిమంతుని యొక్క విజ్ఞాపనలు. 7 విజ్ఞాపనలు మనం చూస్తున్నాం. వీటిలో మరి మొదటిగా మనము నేర్చుకున్నట్లయితే అసలు నీతిమంతులు ఎవరు మనం చెప్పుకున్నాం. అయితే ఈ రోజున నీతిమంతుల విజ్ఞాపన
ఎందుకు బలమైనది అని చూస్తే నీతిమంతులు అనగా ఆత్మీయమైన బలము కలిగిన వారు. నీతిమంతులు అనగా ఆత్మీయమైన బలము కలిగిన వారు నీతిమంతులు. అలాగే దేవుని ఆత్మచేత నింపబడిన వారు నీతిమంతులు. దేవుని ఆత్మచేత నింపబడిన వారు నీతిమంతులు. అలాగే అందరికన్నా సంఘములో పెద్దగా ఉన్నవారు నీతిమంతులు. సంఘములో అనగా భక్తి విషయంలో కానీ అన్నిట్లో కూడా మరి హెచ్చుగా ఉన్నవారు పెద్దగా ఉన్నారు. అందుకని యాకోబు పత్రికలోనే 5:14 వచనంలో కూడా ఏమరాబడిందంటే, ఎవరైనా రోగిగా ఉన్నారా సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేయించండి అని రాసి. కానీ ఇలాగున నీతిమంతుడు అనగా ఒకటి ఆత్మీయ జీవితములో బలము కలిగిన వాడు, ఆత్మతో నింపబడిన వాడు, అలాగనే ఆత్మీయతలో పెద్దవాడు, అలాగన దైవ సహవాసము కలిగిన వాడు నీతిమంతుడు. దైవ సహవాసము కలిగిన వాడు నీతిమంతుడు. అలాగనే ఇంకా చూస్తే దేవునితో నడిచేవారే నీతిమంతులు. ఎవరండి? దేవునితో నడిచేవాడు నీతిమంతులు. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుడు అంటే ఎవరు చెప్పాలా? అందరు చెప్తేనే నేను. నీతిమంతుడు అంటే ఎవరు? ఇప్పుడు చెప్పే కదా. ఎవరు? అందరు చెప్తున్నారా? సరే, ఆత్మీయతలో బలము గలవాడు. రెండవది కనుక ఇంకే చెప్పాడు, ఒకటి ఆత్మీయతలో బలం గలవాడు, దేవుని ఆత్మతో నింపడివాడు, ఆత్మీయతలో పెద్దవాడు, దైవ సహవాసము కలిగిన వాడు, ఇంకా దేవునితో నడిచిన వాడు. ఇంకోటి చెప్పాలంటే మరి దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉండేవాడు నీతిమంతుడు. నిందారహితులుగా నింద లేనివాడు. నేను చెప్పాను. సరే, కానీ ఇవన్నీ కూడా ఎవరు నీతిమంతులు అంటే ఇలాంటి వారు నీతిమంతులు. కానీ ఇలాగ ఉండగలిగితే వారి ప్రార్థన ఎలాంటిదంటే బలమ కలిగినది ఉండును. ఎలాంటిదండి? బలమ కలిగినది ఉండును. కానీ మన ప్రార్థన బలమైన ప్రార్థన ఉండాలంటే మనము కూడా మరి ఈ నీతిమంతులే మారాలి. కానీ ఈ నీతిమంతుడికి మరి ఏమున్నాయో ఇవన్నీ కూడా నీవు కలిగి ఉన్నప్పుడు నీ ప్రార్థన కూడా ఏమొస్తుంది? బలం. ఏమొస్తుందండి? బలం. ఈ బలమే మరి గ్రీకు భాషలో ఏమేయబడిందంటే ఎఫెక్టో అంటారు. గ్రీక్ భాషలో ఎఫెక్టో అంటే ఇంగ్లీష్లో ఎనర్జీ, శక్తి లేక స్ట్రెంత్. కనుక ప్రభువులో ప్రేమని వాళ్ళరా ఈ రోజున మరి గ్రీకులో ఎఫెక్టో అన్నారు గ్రీకు భాషలో, కానీ ఇంగ్లీష్లో ఎనర్జీ. కానీ శక్తి ఎలాంటిది? మనపూర్వకమైనటువంటిది లేక బలమైనటువంటిది. విజ్ఞాపన, నీతిమంతుల యొక్క విజ్ఞాపన. సరే, ఈ రోజు మనం నేర్చుకుందాం క్లుప్తంగా ఈ 7 విజ్ఞాపనలు ధ్యానం చేసుకుందాం. మొదటిది ఏం చెప్పాను? మొదటి విజ్ఞాపన సహాయము చేయు విజ్ఞాపన. ప్రభువులో ప్రేమరా, ఇది యాకోబు చేసిన విజ్ఞాపన. యాకోబు చేసిన విజ్ఞాపన. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనము. ఆదికాండము 32:26.
ప్రభువునందు ప్రేమ వల్ల మనకు తెలిసినటువంటి విషయం ఇక్కడ యాకోబు యొక్క చరిత్ర అంతా మనం ఎరిగిన వారమే కాబట్టి ఇక్కడ యాకోబుకి ఒక సమస్య వచ్చింది. యాకోబు తన యొక్క మామ ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు. భార్యలతోనూ పిల్లలతోనూ మందలతోనూ బయలుదేరాడు. బయలుదేరేటువంటి యాకోబు మార్గమధ్యంలో ఉన్నారు. మార్గమధ్యంలో ఉండగా ఒక వార్త వినబడింది. ఏమిటి ఆ వార్త అంటే, ఇదిగో నిన్ను ఎదుర్కోవటానికి మీ అన్నయ్య యోసేపు వస్తున్నాడు. మీ అన్నయ్య యోసేపు నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అనే వార్త వినబడింది. మరి యాకోబు యొక్క అన్న కోపంతో ఉన్నాడు. ఎందుకు కోపం అంటే, అన్నను మోసం చేసి తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందుకొని అతడు పద్మనాభం వెళ్ళిపోయాడు. కానీ అప్పటి నుంచి కూడా తమ్ముడిని వెతుకుతున్నాడు. ఎప్పుడు కనబడతాడా, ఎప్పుడు చంపేద్దామా అని ఎదురు చూస్తున్నాడు, పగపూనుకున్నాడు. కానీ ఇలాంటి పరిస్థితులు మరి అన్న ఎదురుగా వస్తున్నాడు. ఒకవేళ ఆయన వస్తే ఇప్పుడు యాకోబు పరిస్థితి ఏం కావాలి? అందుకని ఇప్పుడు అన్న నుండి రక్షించబడాలి. కాపాడబడాలంటే ఇప్పుడు ఎవరు కాపాడతారు? ఆయన భార్యను కాపాడతారా? ఆయన పిల్లలు కాపాడతారా? ఒకవేళ ఎవరు కాపాడతారు ఆయనని? ఆయన మందల, ఆయన సేవకుల, ఆయన పనివారా? ఎవరు కాపాడతారు? మనమైతే ఏం చేస్తాం తెలుసా? మా వెనకమాల మా ఆయన ఉండాలి అంటాం, లేదా నా కొడుకున్నాడు వెనకమాల, ఏదో వచ్చినా కానీ ఆయన చూసుకుంటాడు. లేకపోతే ఇదిగో వారు చూసుకుంటారులే, వీరున్నారులే. కనుక ఇతరుల మీద ఆధారపడతా. ఇక్కడ యాకోబైతే ఎవరి సహాయమును కోరుకోలేదు, ఎవరి సహాయం కూడా కోరుకోలేదు. అందుకని ఇక్కడ యాకోబే ఏం చేశాడంటే దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూచాడు. ఎవరి సహాయం కోసం అండి? అందుకని కీర్తన గ్రంథంలో కూడా ఏం రాయవచ్చుంది? కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? ఏమండి, ఎక్కడి నుంచి మనకు సహాయం రావాలి? మనుషుల వల్ల మనకు సహాయం కలగదు. మనం ఏం చేస్తాం? మనుషుల మీద ఆధారపడతాం, మనం మనుషుల వైపు చూస్తాం. కనుక ఈ మనుషులే మమ్మల్ని కాపాడతారు, ఈ మనుషులే చాలు, దేవుడు మాకు అవసరం లేదు అనుకుంటాం. ప్రభువునందు ప్రేమ వలన ఆ మనిషి నిన్ను ఏదో రోజున నట్టెంట నేను ముంచి వెళ్ళిపోతారు. ఏ మనుషుల మీదైతే నువ్వు ఆధారపడతావో ఆ మనుషులే నిన్ను ముంచేస్తారు ఏదో రోజుకి. కానీ యేసయ్య మీద ఆధారపడ్డావా, ఆయన ఎప్పటికి కూడా మునిగిపోతున్నా కానీ లేవనెత్తే యేసయ్య. ఆయన ఎవరండి? ఆయన పేతురు గారి నీళ్ళ మీద నేను ఏడుస్తానన్నాడు, నడువు ఆయన అన్నాడు. కానీ అతడు యేసయ్య వైపు చూడకుండా నేల వైపు చూశాడు. నేల వైపు చూస్తే అతను ఏమయ్యాడు? మునిగిపోతున్నాడు. ఏమయ్యాడండి? అనగా లోకం వైపు చూస్తే, మనుషుల వైపు చూస్తే, అధికారాల వైపు చూస్తే, ఆస్తుల వైపు చూస్తే, ఉద్యోగాల వైపు చూస్తే, నీ ఆరోగ్యం వైపు చూస్తే నీవు మునిగిపోతావు నట్టేంట. జాగ్రత్త. ఎవరి వైపు చూడాలి? ఆదివారం కూడా ఎవరైపు చూడాలి? మనము నీ పని వైపు చూస్తే నువ్వు దీవించబడవు, నువ్వు మునిగిపోతావు. దీవించబడవు. ఆదివారము నీ ఆరోగ్యం వైపు చూస్తే నువ్వు మునిగిపోతావు. ఇంకా ఆదివారం రోజు ఒక నీ చుట్టాలు చూసుకుంటే, నీ బంధువులు చూసుకుంటే, నీ పనులు చూసుకుంటే ఎట్ట నువ్వు మునిగిపోతావే కానీ నువ్వు పైకి లేవలేవు. నేనేదో బాగుపడతాను, నేనేదో సాధించాలి అని ఆదివారాలు కూడా ఆరాధన మానేస్తాం. ఏమండి?
ఏం చూసుకుని ఇక్కడ యేసు వైపు చూస్తే నేలపై నడిచాడు పేతురు గారు. యేసు వైపు చూసి అంతసేపు నేలపై నడిచాడు, నేల వైపు చూశాడు, మునిగిపోయాడు. మన జీవితం కూడా అంతే. మనుషులు నమ్ముకునే కంటే కనుక రాజులు నమ్ముకునే కంటే ఎవరి వల్ల మన సహాయము ఎవరి వల్లండి? కాదు ఇది మనకు సహాయం చేసేది ఏమండి. ఇది మనకి కావాలి, లేకపోతే మంది బలం కావాలి. రేపు మన పెళ్లికి రాడు, వాళ్ళతో బాగోపోతే వాళ్ళు మంచి చేసుకోవాలి. ఎవరు కూడా నీకు అక్కర రారు సమయానికి. కానీ ఎల్లప్పుడూ కూడా నిన్ను కాపాడేది ఎవరంటే నిన్ను కాపాడేవాడు కొనుకోడు. ఎవరైనా నీ ఉద్యోగమా, నీ వ్యాపారమా, నీ చుట్టాలా, ఏమండి ఎవరు నీకు అక్కడికి రారు. ఎవరు? ఆయన ఒక్కడే. అందుకే ఈ రోజున మరి యాకోబే మరి దేవుని యొక్క సహాయం కోరుకున్నాడు. దేవా నీ సహాయం నాకు కావాలని అందరూ పంపించేశాడు. అందరూ పంపించేసి ఆ రేవు దగ్గర ఎబ్బోకు రేవు దగ్గర మోకరించాడు. మోకరించి విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. దేవా ఇదిగో ఈ జన్మన నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడవను. అందుకని దీనికి ఏం పెట్టారంటే పట్టు ప్రార్థన అన్నారు. ఏ ప్రార్థన? పట్టు ప్రార్థన లేక విడువని ప్రార్థన అన్నారు. విడువని ప్రార్థన. కనుక అందుకే ఇక్కడ ఈయన ఈ పట్టు ప్రార్థనలో నీతిమంతుడుగా ఎలా కనబడ్డాడంటే మనం చూస్తూ ఉంటాం. ఈయన అంటున్నాడు 33వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్టే 33వ అధ్యాయము 4వ వచనంలో ఆది కాండము ప్రకటన గ్రంథం కాదు. చాలు ప్రభునందుకులరా, ఈయన ప్రార్థన యొక్క నెరవేర్పు ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే ఈయన ప్రార్థనలో మనం చూస్తే నీతిమంతుడిగా ఎలాగోనైనా ఉన్నాడని చూస్తే యాకోబు నేను పోరాడి గెలిచా, నేను దేవుని ముఖమును చూచాను, నేను దేవుని ముఖాన్ని చూచాను, పోరాడి గెలిచాను కాబట్టి ఆ స్థలానికి పెనుయేలు అని పేరు పెట్టాడు. పెనుయేలు అనగా దేవుని ముఖము. పెనుయేలు అనగా దేవుని ముఖమును అనగా నీతిమంతులు ఏం చేస్తారు? ఎల్లప్పుడూ దేవుని ముఖమును, దేవుని దర్శనము చేస్తారు. అందుకని ఎప్పుడైతే యాకోబు ఇంటి నుంచి బయలుదేరాడు, రాత్రి వేళ ఆయనకు స్వప్నం వచ్చింది. పండుకొని ఉండగా దేవుడు ఎక్కుతూ దిగుతూ ఉన్నాడు. కానీ దేవుడు యాకోబుతో మాట్లాడాడు ఆ రాత్రి వేళ. మరా ఇక్కడ సహాయం కొరకు విజ్ఞాపన చేయగా దేవుడు ఏం చేశాడు? ఒకటి దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. రెండవది కోపగించుకోవలసిన అన్న కౌగిలించుకున్నాడు. అనగా కోపం పోయింది, ప్రేమ వచ్చింది. అందుకని నీతిమంతుల ప్రార్థన బలమ కలిగినది. కానీ ఇక్కడ యాకోబు నీతిమంతుల యొక్క విజ్ఞాపన ఏం చేయబడింది? బలమ కలిగినది కాబట్టి కోపమును కూడా ప్రేమగా మార్చి మిగిలింది విజ్ఞాపన. రెండవ మనం చూస్తున్నాం. క్లుప్తంగా వెళ్ళిపోదాం. క్లుప్తంగా రెండవది మోషే విన్నపం లేక విజ్ఞాపన. రెండవది ఏం చెప్పాను? ప్రజల కొరకైన విజ్ఞాపన, ప్రజల పాపముల కొరకైన విజ్ఞాపన అనగా మోషే విన్నపము. ప్రభువునందు ప్రియమైన వారరా, ఇక్కడ ప్రజలందరూ కూడా నిర్గమకాండము 32వ అధ్యాయము 31, 32 వచనాలు. నిర్గమకాండము
32వ అధ్యాయము 31, 32 వచనాలు. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు. అవును, వారి పాపములు ఒకవేళ పరిహరించువా, లేని ఎడలా నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయని ప్రార్థన చేశాడు. ఆయన ప్రభునందు ప్రియులారా విజ్ఞాపన చేశాడు. ఎవరి కోసం? మోషే పాపం చేశాడా? ప్రజల పాపం చేశాడా? ఎవరు చేశాడు పాపం? ఈ రోజున సంఘం పాపం చేస్తే ఆ నేరం పాస్టర్ గారు పోయాలి. ఏమండి, ఒకవేళ మీరు బయటికి వెళ్ళిపోయి ఎక్కడైనా ఒక మరి పొరపాటు చేశారనుకోండి, ఏ ప్రార్థనకి వెళ్తారు మీరు? అలానే పాపం. ఇదేనా మీరు నేర్చుకుంటుంది? ఆయన నేర్పించేది ఇదేనా మీకు? ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా అంతా అదే. ప్రార్థనకి వెళ్తున్నాగా ఇదేనా పాస్టర్ మీకు నేర్పిస్తుంది? కనుక ఇక్కడ నేర్పించేయి నేర్చుకోము, అక్కడికి వెళ్ళిపోయి లేనిపోయి కూడా నేర్చుకుని అంటాం. లోకంలో వెళ్ళి కూడా ఎక్కడ రాస్తావు? ప్రార్థన మీద. అవన్నీ కూడా ఎక్కడికి వస్తాయి? పాస్టర్ మీదకి వస్తాయి. ఏం చేయాలి? పాస్టర్ ఏం చేయాలి? ప్రభా మీరు క్షమించయ్యని ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? మేము అనలేం కదా, అంటే ఊరుకోలేదు మీరు. కనుక ఇలా మరి వారు ఒక బంగారు దూడం చేసుకున్నారు, గంతులు వేశారు, నీవేమో దేవుడు అన్నారు. కడిగిలాగా పాపం చేసి దేవుడి సన్నిధిలో చనిపోయారు. దేవుడు చెప్పాడు, మోషే నీ ప్రజలు పాపం చేశారు, వెళ్ళిపోయిన అన్నారు. ఇదిగో వారి నడుముకి నేను వస్తా, వారిని కాల్చి వేస్తా, వారిని మసి చేసేస్తా అన్నాడు దేవుడు. దేవుడు అన్నాడు చూడండి. కానీ ఇక్కడ మోషే గారే దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఆయన దేవుడే చెప్పారు కదా నేను శిక్షిస్తానని. మరి మోషే అడిగితే మరి మోషే మాట వింటాడు దేవుడు. ఒకసారి మోషే గారే ప్రార్థన చేస్తే ఏం జరిగిందంటే, ఒక చిన్న మాట మనం నేర్చుకునే సంఖ్యాకాలము 11వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే మోషే ప్రార్థన చేస్తాంట, అగ్ని కూడా చల్లారిపోయిందంట. సంఖ్యాకాలం 11:2. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొన్నప్పుడు అగ్ని చల్లారెను. ఏమైందండి? మోషే ప్రార్థన చేస్తే అగ్ని అంట చల్లారిపోయిందంట. ఇక్కడ ప్రజలు పాపం చేశారు, మోషే గారే దేవుని దగ్గర వేడుకుంటున్నారు, ప్రభా వారి పాపాన్ని క్షమించయ్యా, క్షమించకపోతే ఈరోజు నా పేరు నీ జీవ గ్రంథములో నుంచి తుడిచివేయనని విజ్ఞాపన చేశాడు. మరి ఈ విజ్ఞాపన ప్రార్థన దేవుడు వినాలా వద్దా? దేవుడు కోపం వచ్చింది, దేవుడు వినాలి లేదా? ఎందుకు వినాలి? ఈయన ప్రార్థన ఎందుకు బలమైనది? ఈయన ఎందుకు నీతిమంతుడిగా ఉన్నాడు అని మనం చూసితే దేవుడు అన్నాడు సంఖ్యాకాలం 12వ అధ్యాయం 3వ వచనంలో, సంఖ్యాకాలము 12వ అధ్యాయము 3వ వచనంలో అన్నారు, మిక్కిలి సాత్వికుడు. మోషే గారే భూమి మీద ఉన్న అందరికన్నా మిక్కిలి సాత్వికుడు. రెండవది దేవుని చిత్తమును నెరవేర్చినవాడు. ఒకటి మిక్కిలి సాత్వికుడు, రెండవది మిక్కిలి దేవుని చిత్తాన్ని నెరవేర్చినవాడు. మూడు పాపం అంటకుండా జీవించాడు. ఎక్కడంటే కొండ మీద, సీనాయి కొండ మీద. దేవదాసయ్య గారు అన్నారు, మోషే గారి అంట ఒక చిన్న తలంపమైన పాపం వస్తే దూది మారిపోయి పారిపోయేవాడంట ఆ కొండ మీద. ఎందుకని అక్కడ ఏముంది?
దహించి అగ్ని ఉంది కొండ మీద. ఏముందండి? అగ్ని ఆ కొండ మీద ఉంది. ఆ కొండంతా ఆవరించింది. ఆ కొండ దగ్గరికి ఎవరు రావడానికి వీలేదు. ఆ అగ్నిలో ఎవరున్నారు? మోషే గారు ఉన్నారు. అగ్నిలో మోషే ఉన్నారు. కానీ ఆ సమయంలో ఈ మోషే గారిలో ఏమాత్రము ఒక చిన్న పాప తలంపు వచ్చినా గాని అక్కడ దూది మాడిపోయేవాడంట. అదే 40 రోజులు కూడా మోషే గారికి ఏ రవ్వంతైన తలంపులో పాపం కూడా. అందుకనే నీతిమంతుడిగా మార్చబడ్డాడు మోషే గారు. ఇంతేకాదు, హెబ్రీ పత్రిక 11 అధ్యాయము 23 నుండి మనం చూస్తే, హెబ్రీ పత్రిక 11 అధ్యాయము 23 చూస్తే ఇతను ఎందుకు నీతిమంతుడిగా ఉన్నాడు అక్కడ రాయబడుతుంది. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు చూచి కనుక 1 సుందరై ఉన్నాడాయన, 2 రాజాజ్ఞకి భయపడలేదు. ఎన్ని చెబుతున్నా చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పది అనే ఇతడు ఎందుకు నీతిమంతుడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదన్నాడు. మనకేది కావాలి? ధనము కావాలా? నింద కావాలా? ఏమిటి? ఏది కావాలి మనకి? ఇదే మెయిన్. అన్నిటికీ ఆ రాజుగారు ఆయనే. ఏమండి? అన్నిటి రాజుగారు ఆయనే. ఆ రాజుగారు ఉంటే ఎవరే కనపడరేక. ఆ రాజుగారు మన చేతిలో ఉంటే కనబడరేక, ఎవరు కనపడరు. కనుక ఈరైతే ఐగుప్తు ధర్మ కంటే దేవుని యొక్క మరి నింద భరించుట గొప్ప అనుకున్నాడు. ఇంకా అల్పకాలభోగం అనిపించడంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. అబ్బా, చక్కగా రాయించారండి. ఒకటి, ఐగుప్తు ధనము నాకు అక్కర్లేదు. రెండవది, ఇక సుఖభోగము నాకు అక్కర్లేదు. మనకేం కావాలా? ఆరోగ్యం కావాలా? ఈరోజు విశ్రాంతి తీసుకోవాలి, ఆదివారం పండుకోవాలా, నిద్ర వస్తుంది ఈరోజు నాకు, అందుకని ఈరోజు ప్రార్థనకి వెళ్ళలేను. ఈరోజు మరి నిద్ర వస్తుంది, ఈరోజు చుట్ట వస్తున్నారు, ఈరోజు పెళ్ళి వస్తున్నారు, ప్రార్థనకి వెళ్ళకూడదు. ఎవరు ముఖ్యం మనకి? వాళ్ళు ముఖ్యము, కానీ దేవుడు ముఖ్యం కాదు. ఇక్కడ మోషే గారు ఎందుకు నీతిమంతుడు? ఎందుకు ఆయన ప్రార్థన బలమైనదంటే ఆయన ఐగుప్తు ధర్మ కంటే దేవుని నింద భరించి ముక్కున్నాడు. మరి సుఖభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజల కొరకు శ్రమ అనుభవించడం మీరు. అందుకే నేను నీతిమంతుడిగా ఉన్నాడు. ఇంకా ఇంకో అనిపించుకోక ఒప్పుకోలైనా ప్రభువుందో ప్రియుల అందుచేత నీతిమంతుడిగా ఉన్నట్టు ఈ విజ్ఞాపన బహు బలమ కలిగినది ఉన్నది. వీళ్ళ విజ్ఞాపన ఎందుకు బలమైంది అని అంటే ఈ రోజున మోషే గారిలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి నేను వాడిని కాల్చేనన్నాడు. కనుక రావునా మరి నీవు నేను కూడా ఎలాగున్నావు? మూడో మనం చూస్తే క్లుప్తంగా వెళ్ళిపోతున్నావు కా. మూడో చూస్తే జ్ఞానము కొరకైన విజ్ఞాపన అనగా సొలొమోను యొక్క విన్నపము. సొలొమోను విన్నపము. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చూసినట్లయితే సొలొమోను విజ్ఞాపన చేస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి ప్రభువుందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ సమూయేలు మరి దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఒక దినమున ఈ సమూయేలుకి దేవుడు మరి దర్శనమిచ్చాడు.
దర్శనమిచ్చి ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయము 3వ వచనం 5వ వచనం చూస్తే, యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోను ప్రత్యక్షమై, నేను నీకు దేన్నిచ్చి నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. కనుక దేవుడు సమూయేలుకి ప్రత్యక్షమయ్యి నీకేం కావాలో అడగమన్నాడు. మీరేం అడుగుతారు దేవుని దగ్గర? ఒకవేళ దేవుడు మనకు కనబడలేండి, మీకు కనబడలేండి. ఒకవేళ కనబడితే నీకేం కావాలి అడుగు, నీకేం వరం కావాలి అడుగు అని అంటే మీరేం కోరుకుంటారు? ఏం కోరుకుంటారు? ఆమెను అడిగాను అనకండి, నీకేం కోరు, దేవుడు కనబడ్డాడనకండి, దేవుడిని ఏం కోరుకుంటా? ఏం కావాలని కోరుకుంటా? అబ్బా బయటికి వెళ్ళిన తర్వాత అయిపోయిన తర్వాత మీకేం కావాలి కోరుకునంటే అప్పుడు వస్తాయి. మనలో నేను కూడా మా పిల్లల పెళ్లి కావాలనో, 10వ పరీక్షలు బాగా పాస్ అవ్వాలనో, ఏమండి ఏదో రకరకాలు వస్తాయి అన్ని. ఏమ్మా మంచి ఉద్యోగం మాకు కావాలని, మాకు ₹1,00,000 మాకు కావాలని ఏదో వస్తా ఉంటాయి. దేవుడా మాకెందుకు ఈ పేదరికం? ఒక ₹1,00,000 ఇస్తే, లేదా ఒక బిల్డింగ్ ఇస్తే, ఒక ఉద్యోగం ఇస్తే, గవర్నమెంట్ ఉద్యోగం, అబ్బా ఇన్ని ఆశలుంటాయి మనకి. సరే, ఇలాగన సమూయేలు గారి దగ్గర వచ్చి దేవుడు అడిగాడు, నీకేం కావాలి కోరుకోమని. అందుకు దేవుడి దగ్గర మనం చేస్తున్నాడు ఆయన. ఏమని మనం చేస్తాడంటే, కొత్తగా చెప్పాలంటే, ఇక్కడ దేవా నీవు నా తండ్రి గారికి రాజ్యం ఇచ్చావు, నా తండ్రి గారు నీ సన్నిధిలో ఎలాగైనా యథార్థం జీవించాడు, ఎలా భక్తిగా ఉన్నాడు. కనుక ఈ రాజ్యము విశాలమైనది, ఈ రాజ్యము చాలా బలమైనది. ఈ బలమైన రాజ్యాన్ని నేను పరిపాలించాలంటే నేను బాలుడను, నాకు జ్ఞానము చాలదు. కనుక న్యాయముగాను ఈ రాజ్యాన్ని పరిపాలించాలంటే నాకు జ్ఞానము దయచేయమని ప్రార్థన చేశాడు ఆయన. నాకు జ్ఞానం దయచేయమని ప్రార్థన చేశాడు. ఐశ్వర్యం అడగలేదు, ఘనతను కోరుకోలేదు, విలువలు కోరుకోలేదు, ఏమీ కోరుకోలే. ఆయన జ్ఞానమును కోరుకున్నాడు ఆయన. అందుకని దేవుడు ఏమన్నాడంటే, జ్ఞానమునే కాదయ్యా, నీవు ఐశ్వర్యమైనా ఘనతైనా కోరుకోలేదు, కనుక నీకు జ్ఞానాన్ని ఇస్తాను, ఐశ్వర్యమునిస్తాను, ఘనతనిస్తాను, అన్నీ ఇస్తున్నాను. నీవు అడిగింది నా సన్నిధిలో యథార్థమైనది. అందుకని ఆయన ఏమన్నాడంటే, నీ మనవి ఆలకించిన్నాను, బుద్ధి వివేకముల హృదయాన్ని నీకు ఇస్తున్నా. నీ మనవి నేను ఆలకించాను. ఎందుకని? ఈ నీతిమంతుడా, ఈయన ప్రార్థన బలమైనదా? అవును. ఎందుకని అని మనం చూస్తే ఇతడు ఎందుకు నీతిమంతుడు అంటే, ఇది ఈ ప్రార్థన ఏముందంటే, దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదులకు బదులుగా నీ దాసుడైన రాజుగా నియమించున్నావు. అనగా తన తండ్రి ఎలాంటి వాడు, అలాంటి స్థితిని ఈయన కలిగి ఉన్నాడు. సమూయేలు కాదు, సొలొమోను రాజు గారు. సొలొమోను గారు, సమూయేలు వేరు, సొలొమోను గారు వేరు. కనుక అందుకనే ఈయన ఎందుకు నీతిమంతుడు అంటే, ఒకటి దైవ నిర్మాణము కొరకు, దైవ మందిరము కొరకు ఏర్పాటు చేయబడిన వాడు. దావీదు అన్నాడు, నీవు కట్టమన్నాడు. అనగా ఇతడు నీతిమంతుడే కాబట్టి ఇతనికి దైవ మందిర ఏర్పాటుని ఈయనకి ఇచ్చారు. రెండవది యథార్థమైన మనస్సును దేవుడికి ఇచ్చాడు. యథార్థమైన మనస్సును దేవుడికి ఇచ్చాడు. అలాగే జ్ఞానయుక్తమైన ఆత్మను ఇచ్చాడు. జ్ఞానయుక్తమైన ఆత్మను ఇచ్చాడు. అలాగే దైవ ప్రేమ గలవాడు. 3వ వచనం చూస్తే, 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, తన తండ్రి దావీదు నిర్మించిన కట్టడలను అనుసరించు సొలొమోను యెహోవా యందు ప్రేమయించడు అని ఇతడు దేవుని యందు ప్రేమ కలిగిన వాడైనాడు. అలాగే ఇంకా దైవ ప్రత్యక్షత కలిగిన వాడు.
అర్థమవుతున్న మాటలో అర్థం కావులేండి. ఎందుకంటే త్వరతలకు వెళ్తున్నాను, నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా. మరి నీతిమంతుల యొక్క ప్రార్థన ఎందుకు బలమైనది? మొదటి మనం చూసా, యాకోబు ప్రార్థన ఎందుకు బలమైనది, అతను ఎందుకు నీతిమంతుడుగా ఉన్నాడు చూసాం. అలాగన తర్వాత మోషే మరి ప్రార్థన బలమైనది. ఎందుకు బలమైనది? ఆయన ఎందుకు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు మనం నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు సొలొమోను గారు ఆయన ఎందుకు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, ఆయన ప్రార్థన ఎందుకు బలమైనదిగా ఉంది మనం చెప్పుకొచ్చాం. దేవుని ఏర్పాటు కలిగిన వాడు, యథార్థ మనస్సు కలిగిన వాడు, జ్ఞానయుక్తమైన ఆత్మ కలిగిన వాడు. దావీదు కూడా ఆత్మ కలిగిన వాడు, అలాగనే దైవ ప్రేమ కలిగిన వాడు, అలాగే దైవ ప్రత్యక్షత కలిగిన వాడు. కాబట్టి ఈయనెవరు? నీతిమంతుడిగా ఉన్నారు. ఎందుకండి నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి ఈయన ప్రార్థన ఎలాంటిది? బలమ కలిగినది. ఇది అందుకని దేవుడు నీ ప్రార్థన బలమ కలిగినది కాబట్టి నీవు అడిగిన దానికంటే అధికమైన రెట్టింపు దిగిస్తున్నాడు. అధికమైన రెట్టింపు దిగిస్తున్నాడు. తర్వాత మనం చూస్తే నాలుగవది, ఇంకా చాలా ఉన్నాయి, త్వరగా నాలుగవది ఏం చెప్పాను? ప్రాయచిత్త కొరకైన విజ్ఞాపన అనగా దావీదు చేసిన విన్నపము, దావీదు యొక్క విన్నపము. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కీర్తన 51 మొదటి 2 వచనాలు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యత బాహుళ్యము చొప్పున నా అతిక్రమాలని తుడిచివేయము, నా దోషం పోగినట్లు నన్ను బాగుగా కడుగము, నా పాపం పోగినట్లు. కనుక ఈ రోజున ఇందాకన్నా మోషే గారన్నా ప్రజల పాపం కోసము విజ్ఞాపన చేశాడు. ఇక్కడ దావీదన్నా తన పాపము కోసము, తన పాపం యొక్క ప్రాయశ్చిత్తం కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే ఈయన ప్రార్థన ఎందుకు బలమైంది? ఈయన ప్రార్థన కూడా ఎందుకు బలమైనది? బలమైందంటే నీతిమంతుడి విజ్ఞాపన బలమైనది. ఈయన ఎందుకు నీతిమంతుడు? దావీదు కూడా ఎందుకు నీతిమంతుడు అని మనం చూస్తే ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు దావీదు గురించి చెప్పిన మాట మరి ఏం చెప్పారంటే, దావీదును నేను కోరుకొన్నవాడు అనగా దేవుడు కోరుకొన్నవాడు. మొదటి సమూయేలు గ్రంథంలో 16 అధ్యాయములు ఉంటుంది మనకి. మొదటి సమూయేలు 16 చదవద్దులండి చెబుతా. కనుక నేను కోరుకున్నవాడు అన్నాడు. దేవుడు కోరుకున్నవాడు దావీదు. అలాగనే నా చిత్తానుసారముగా నడిచేవాడు అన్నారు. దేవుడు ఇచ్చినటువంటి టైటిల్స్ అన్ని దావీదుకి. నేను కోరుకున్నవాడు దావీదు, నా చిత్తానుసారముగా నడిచేవాడు దావీదు అన్నాడు. అలాగనే మరి దావీదు మరి ఆత్మ చేత నింపడినవాడు. కనుక 13వ అధ్యాయము 16వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం కాదు 13వ అధ్యాయం చివరిలో 13 కనుక నేను కోరుకున్నవాడు ఇతడేనన్నాడు. అలాగనే 16వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే మరి యెహోవా ఆత్మ అతని మీద ఉండనని రాయబడి వచ్చింది. సరే, కానీ దేవుని ఆత్మ దావీదు మీద వచ్చింది అని ఇప్పుడు మనం చూస్తే ఎందుకు నీతిమంతుడు? వినండి జాగ్రత్తగా. తర్వాత మనం చూస్తే ఈ రోజున మన ప్రార్థన కూడా బలమైనదా బలహీనమైనదా? బలమైనదైతే నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులు అంటే వారు ఎలాంటి వారు అని చూస్తున్నాం. కనుక మనం నీతిమంతులుగా ఉన్నామా అనీతిమంతులుగా ఉన్నామా పరిశీలించుకుంటే అప్పుడు మన ప్రార్థన కూడా బలమైనది. లేకపోతే మన ప్రార్థన బలహీనమైనవి.
కనుక బలహీనమైన ప్రార్థనలు దేవుడు అంగీకరించడు, బలమైన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కనుక దావీదు దేవుని ఆత్మచేత నింపడిన వాడు, అలాగనే ధ్యానపరుడు కాబట్టి, ఇట్టి లక్షణం కలిగిన వాడు కాబట్టి నీతిమంతుడు. ఆయన దావీదు నీతిమంతుడు. సరే, అందుచేత దావీదు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దేవుడు అంగీకరించాడు. 5వ చూస్తే దైవరాజ్యము కొరకైన విన్నపము. లోకాసు వార్త 23వ అధ్యాయము 42-43 వచ్చాడు. లోకాసు వార్త 23, 42, 43 అనగా కుడి పక్క దొంగ విన్నపము. అనగా చాలు. ఇక్కడ చూస్తే వీరు యేసు కుమారు శిలువ మీద ఉన్నారు. కుడి ప్రక్కన ఒకరు, ఎడ ప్రక్కన ఒకరు దొంగలు సిలువబడ్డారు. వారిలో ఒకరన్నా యేసు వారిని దూషించారు, మరొకరన్నారు మరి ఆయన వైపు చూచి, యేసు నీ రాజ్యం వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని విజ్ఞాపన చేశాడు. అందుకు యేసు వారు అన్నాడు, నేడు నువ్వు నాతో కూడా ఆదేశం. కానీ ఎందుకు వెంటనే ఆయన ప్రార్థన బలమైన ప్రార్థనగా ఏర్పాటు చేయబడింది. ఆయన నీతిమంతుడా? ఆ సినిమా దొంగ నీతిమంతుడా? వారు చెప్పారు కదా, మనకు ఈ శిక్ష న్యాయమైనదే. ఈయనకైతే ఏ పాపము చేయలేదు, ఆయనైతే ఏ పాపం చేయలేదు, మనకేది ఇది న్యాయమే. ఎందుకని దొంగతనాలు చేశావు, కూలీలు చేశావు, మరణం చేశావు, ఎన్నో చేశావు మనము, కానీ మనకైతే ఇది న్యాయమే. కానీ ఈయనైతే ఏ నేరమో చేయలేదు. మరి ఈయన నీతిమంతుడు ఎలాగనయ్యాడు? ఎందుకు ఈ ప్రార్థన బలమైనదైంది అని అంటే, ఈయన చివరిలో ఈ చివరి కాలంలో ఆయన చేసిన నీతి ఎలా తీర్చబడంటే, ఆయన చివరి సమయంలో క్రీస్తు ప్రభువు యొక్క ముఖమును చూచాడు. ఆయన క్రీస్తు యొక్క అంతరంగా చూచాడు. అందుకని మొదటి ప్రార్థన విన్నాడు ఆయన, తండ్రి మీరు ఏమి చేస్తున్నారు కనుక దేవుని యొక్క ప్రేమను ఆయన అంతరంగంలో చొరబడి చూశాడు. అలాగనే దేవుని యొక్క కృపను కోరుకున్నాడు ఆయన. అందుకని తన పాపమును దేవుని ఒప్పుకొని, యేసు నీ రాజ్యం వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేస్తాం. కనుక ఈ చివరి కాలంలో మనపూర్వకమైన ప్రార్థన కూడా, నీతిమంతులంటే మనపూర్వకమైన చేసేవాడు. ఈయన ప్రార్థన ఎలాంటిది? మనపూర్వకమైంది, అనగా యథార్థము చేశాడు, కపటం లేకుండా. నీతిమంతుల ప్రార్థన అంటే కపటం లేని ప్రార్థన. అలాగే ఈయన చేశాడు కాబట్టి ఈయన ప్రార్థన బలమైనది. కాబట్టి నేడు నువ్వు నాతో కూడా ఆదేశం, అనగా దేవుని వైపు చూచుని బట్టి, దేవుని నీతిమంతులని గుర్తించిన బట్టి, దైవ రాజ్యాన్ని కోరుకొని బట్టి, తన హృదయమును దేవుని సరి చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన హృదయము తెరబడింది, ఆయన హృదయము తెరబడింది. అందుకని పరలోక ద్వారము తెరబడింది. ఎప్పుడైతే ఈ హృదయం తెరబడిందో పరలోక ద్వారాలు కూడా తెరబడింది. అందుకని నీతిమంతుడిగా తీర్చబడి ఆయన పరలోకానికి వెళ్ళాడు. పరదేశకు వెళ్ళాడంటే అక్కడి నుంచి దేవుడు పరలోకంలోకి తీసుకెళ్ళాడు. కనుక నీతిమంతుడిగా కనుక ఆయన ప్రార్థన బలమైంది. చూడండి 6వ మంది చూస్తే రక్షణ కొరకైన విజ్ఞాపన. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 30-37 వచ్చిన. అపోస్తల గారు 16వ అధ్యాయము 30-37 వచ్చిన వాళ్ళు ముగింపులోకి వచ్చాం. చెరసాల నాయకుని విజ్ఞాపన. చెరసాల నాయకుని యొక్క విజ్ఞాపన. చాలండి, ప్రభుత్వం చెప్తున్నారు ఇక్కడ, పౌలు శీలైన వారిని చెరసాలలో బంధించారు. పౌలు శీలైన వారిని చెరసాలలో బంధించారు. అక్కడ ఒక చెరసాల నాయకుడిని కాపలాగుంచారు. అయితే ఆ చెరసాలలో పౌలు శీలైన వారు
పాటలతో ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఆ రాత్రి వేళ ఒక భూకంపం కలిగింది. భూకంపము కలిగింది. అప్పుడు మరి తలుపులు తెరవడినవి. భూకంపం కలిగేసరికి తలుపులన్నీ కూడా తెరవడినవి, వారి సంఖ్యలన్నీ కూడా విడిపోయినవి. వారి సంఖ్యలన్నీ కూడా విడిపోయినవి, తలుపులన్నీ కూడా తెరవడినవి. అప్పుడు చెరసాల నాయకుడికి వెనుక వచ్చి చూచాడు. చూసేసరికి తలుపులు తెరవడేవి, కానీ ఎవరు కనబడట్లేదు అక్కడ. అప్పుడు అయ్యో, మరి వీరి మీద నేను నాయకుడిగా ఉన్నాను, వీరు నాకు అప్పగించారు, ఇప్పుడు వీరు వెళ్ళిపోయారంటే మరి అధికారులు ఏం చేస్తారు? నన్ను చంపేస్తారు. కనుక ఇప్పుడు చంపేస్తారని చెప్పి ఆయన ఏం చేశారంటే ఒక కత్తి తీసుకొని లేక తను తాను మరి చనిపోవడానికి ప్రయత్నించాడు. ఆయన చనిపోవడానికి ప్రయత్నించాడు, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు పౌలు అన్నాడు, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, ఏ ప్రాణహాని నువ్వు చేసుకోవద్దు, నువ్వు ఎక్కడే ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలా? అయ్యా తలుపులు తీసుకున్నా మీకు గడి మరి చేతి కూడా సంఖ్యలు విడిపోయిన వెళ్ళలేదు కనుక ఎందుచేత ఇవన్నీ ఏమిటి అని ఆశ్చర్యపోయి అప్పుడు అన్నారయ్యా, మీరు ఇప్పుడు నేను ఏం చేయాలి, నేనేం చేయాలి, నేను రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలని విన్నపమును విన్నవించుకున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, యేసు ప్రభువారందు నీవు నమ్మకం ఉంచు, యేసు ప్రభువారందు నీవు నమ్మకము ఉంచు అన్నాడు. అందుకని ఏంటంటే పౌలు గారు ఏమన్నారంటే నీవు యేసు ప్రభువుకి నమ్మకం ఉంచు, బాప్తిస్మం తీసుకున్నాడు. ఏంటని ఆయన తన ఇంటి వారు బాప్తిస్మం తీసుకున్నారు. అలాగనే పౌలు గారిని ఆ భక్తులైన వారిని తన ఇంటికి పిలుచుకున్నారు, వారికి భోజనం పెట్టారు, మరి వారికి ఆ రోజున ఆనందించారు. కనుక చెరసాల నాయకుని యొక్క విన్నపము, అపోస్తుల యొక్క భక్తిని తొంగి చూచిన వాడు ఈ నాయకుడు. అపోస్తుల యొక్క భక్తిని తొంగి చూచిన వాడు. రెండు, వారి ధైర్యమును కనులారా చూచాడు, కనులారా చూచాడు. అలాగే అపోస్తులైన వారిని తన ఇంట చేర్చుకున్నాడు, తన ఇంట చేర్చుకున్నాడు. వారి గాయాల్ని కడిగివేశాడు, వారి గాయాల్ని కడిగివేశాడు. అలాగనే వారికి భోజనం పెట్టాడు, వారికి భోజనము పెట్టాడు. కానీ ఎల్లి కూడా మరి ఈయన ఏం చేస్తుందంటే నీతిమంతునిగా మార్చేసింది, నీతిమంతునిగా మార్చేసింది. కనుక అందుకని ఈయన ప్రార్థన బలమైనది కాబట్టి వెంటనే అతని ప్రార్థన జవాబు వచ్చింది. నీతిమంతుని విజ్ఞాపన బలము కలిగినది. ఈ నీతిమంతుడిగా మర్చిపోయాడు. చివరికి మనం చూస్తే బలహీనత కొరకైన విజ్ఞాపనగా పౌలు యొక్క విజ్ఞాపన 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8-9 వచనాలు ముగించేస్తున్నాను. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ పౌలు గారు ఈ అధ్యాయంలోనే అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. నేను కొట్టబడ్డాను, నేను గాయపరచబడ్డాను, నేను ఇదిగో నిందించబడ్డాను, నేను బలహీనంగా ఉన్నప్పటికీ నేను ఇచ్చిపోకుండటానికి ఒక ముళ్ళు నా శరీరంలో పెట్టుకున్నాను, నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుడు. కనుక బలహీనతలో నుండి పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుడు, ఎప్పుడు బలహీనుడు అప్పుడే నీవు బలవంతుడు అని దేవుడు మరి పౌలు గారిని నీతిమంతుడిగా మార్చాడు. ఆయన ప్రార్థన బలమైన ప్రార్థనగా మార్చాడు. ఎందుకు నీతిమంతుడిగా మార్చడానికి కారణం ఏంటి అని చూస్తే ఇక పౌలు గారు దేవుని మాటకు లోబడినవాడు, దేవుని మాటకు లోబడినవాడు, అన్యజనులకు వెలుగుగా ఉంచబడేవాడు. అందుకని అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 14 వచనం నుండి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. అక్కడ నేను ప్రభువును చూచానని, అన్యజనులకు వెలుగుగా దేవుడును నియమించాలని చెప్పుకుంటున్నారు. అలాగే ఈయన క్రీస్తు రాయబారి, క్రీస్తు రాయబారి, అలాగన క్రీస్తు శిలువ సాక్షి, క్రీస్తు శిలువ సాక్షి ఎవరైనా పౌలు గారు. అలాగనే
మరి గలతీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే క్రీస్తు యొక్క ముద్రలు తన శరీరమందు ధరించుకున్నవాడు. క్రీస్తు ముద్రలు తన శరీరమందు ధరించుకున్నవాడు. అలాగనే క్రీస్తుని పోలి నడుచుకున్నవాడు. క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. అందుకని నా నీతిమంతుడిగా మార్చబడ్డాడు. నీతిమంతుడిగా మార్చబడేబట్టి ఆయన ప్రార్థన ఈ రోజున ప్రభువునందు ప్రేమలారా. కనుక నీ ప్రార్థన ఎలాంటిది, మన ప్రార్థన ఎలాంటిది కనుక ఒక్కసారి గమనించి నీతిమంతులుగా మనం ఉండాలి. వీరు నీతిమంతులే. ఎలా తీర్చబడ్డారు నీతిమంతులుగా? వారి యొక్క లక్షణాలు చూసా, వారి భక్తిని చూసి నీతిమంతులుగా తీర్చబడ్డారు అని వారి ప్రార్థనలు బలమైనవి. కానీ ఈ రోజున మరి నీ ప్రార్థన ఎలాంటిది? నీవు ఎలాంటి ప్రార్థన చేయగలుగుతున్నావు? కనుక లోపాలు గల ప్రార్థన చేస్తే అది సరైన ప్రార్థన కాదు. కనుక ఈ దినమున మరి మనమందరము కూడా ఈ దినం మన ప్రార్థనలు బలమైన ప్రార్థనలు ఉండాలంటే నీతిమంతులుగా మార్చబడాలి. నీతిమంతులుగా ఉండాలంటే మనము చేయవలసిన వారమైనా. కనుక ఈ దినమున ప్రభువునందు ప్రేమను వాళ్ళరా మరి నీ క్రియలు మారాలి, నీ జీవితం మారాలి, నీ ఆలోచన మారాలి, నీ ప్రవర్తన మారాలి. నీతిమంతులుగా నిందారహితులుగా ఉండాలి. నిందారహితులుగా నింద లేని వారిగా, మచ్చలేని వారిగా మచ్చలేని వారే నీతిమంతులు. కలిగి రోజున అలాగే నీతిమంతులుగా నువ్వు జీవించగలిగినప్పుడు నీకొకటి స్వస్థత కలుగుతుంది, నీ ప్రార్థన బలమ కలిగి ఉంటుంది. కానీ ఈ రోజున మరి నీవు నీ ప్రార్థన నీతిమంతుని ప్రార్థన వల్ల ఉండగలిగినప్పుడు తప్పకుండా మన ప్రార్థన బలం అనేది దొరుకుతుంది. అప్పుడు మన ఆరోగ్యం వస్తుంది. అందుకని ఇక్కడ రాయబడిన మాటలో కూడా ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం 3.5 సంవత్సరాలు వర్షం వచ్చాయి. ఆయన మనవంటి స్వభావం కలిగిన వాడు కదా అని రాస్తున్నారు. కానీ ఈ రోజున నీవు నేను కూడా మన ప్రార్థన మనస్ఫూర్తి చేసే ప్రార్థన బలమైన ప్రార్థన అంటే నీతిమంతులుగా తీర్చబడాలి. అటువంటి నీతిమంతుని విజ్ఞాపన ద్వారా దేవుడు మన జీవితాలను మార్చుకొని మన ప్రార్థన కూడా బలమైన ప్రార్థన మార్గం భాగ్యం ప్రభు దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధులైన దేవానికి స్తోత్రం. నాయన ఇచ్చిన కొద్ది మాటలు దీవించండి, ఆస్వాదించండి. వాక్యానుసారణాలకు దయచేయమనుచున్నాం. నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన మనపూర్వకమైనదై బలమ కలిగినదై ఉన్నారని తండ్రి ఈరోజు మా ప్రార్థనలు కూడా ఎలాగున్నవి, మేము ఎలాగున్నాం ప్రభా, మమ్మల్ని మేము సరి చేసుకుని నీతిమంతులుగా మార్చబడి మనపూర్వకముగా బలమ కలిగిన ప్రార్థన చేయగల బాధ్యత దయచేసి మరణ పనుమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.